ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతకానికి పాల్పడ్డారు. బీజాపూర్లో పోలీసులే లక్ష్యంగా మందు పాత్రను పేల్చారు. దాంతో 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలోడు సమయంలో వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నారు. సుకుమా జిల్లా సరిహద్దులో కూంబింగ్కు వెళ్తున్న జవాన్ల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందు పాత్ర పేల్చినట్లు భావిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. థ్యాంక్ యూ వైశాలి. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు మరోసారి దారుణానికి పాల్పడ్డారని చెప్పాలి. ఏదైతే బీజాపూర్ జిల్లాలో అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించేందుకైతే అటవీ ప్రాంతం వెళ్తుండగా అయితే ఏదైతే మావోయిస్టులు పోలీసులనే టార్గెట్ గా పెట్టుకుని మందు పాత్రలు ఏర్పాటు చేయడం ఏదైతే వాహనం వెళ్తుండగా అయితే ఏదైతే మందు పాత్ర పేల్చడం తర్వాత ఆ వాహనంలో ఉన్నటువంటి 10 మంది జవాన్లు కూడా అక్కడికక్కడికే మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. అందులో దాదాపు 15 మంది జవాన్లు కూడా ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. మరో 5గురు కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. ఏదైతే గత వారం రోజులుగా కూడా భారీ ఎత్తున అయితే కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా 2000 మంది పైగా అయితే ఛత్తీస్గఢ్ ప్రాంతం మొత్తం కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి. మావోయిస్టు నిర్మూల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకైతే ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి కూడా పర్యటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు అయితే పోలీసుల్ని టార్గెట్ గా చేసుకుని అయితే ఘాతుకానికి పాల్పడి తెలుస్తుంది. ఇక్కడ చనిపోయినటువంటి మృతదేహాలను కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స కోసం అయితే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అయితే దంతెవాడ జిల్లాకి తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా గత 2 సంవత్సరాలు కూడా మావోయిస్టులు అయితే ఏరువేత జరుగుతుందని చెప్పాలి. ఇప్పటికే 100 మంది మావోయిస్టులు కూడా మృతి చెందిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు కూడా మన పోలీసులకు కూడా ఎదురు దెబ్బ తగిలే విధంగా అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. వైశాలి. రైట్. థ్యాంక్ యూ తిరుపతి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతకానికి పాల్పడ్డారు. బీజాపూర్లో పోలీసులే లక్ష్యంగా మందు పాత్రను పేల్చారు. దాంతో 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు సమయంలో వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నట్టు తెలుస్తోంది. సుకుమా జిల్లా సరిహద్దులో కూంబింగ్కు వెళ్తున్న జవాన్ల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందు పాత్ర పేల్చినట్లు భావిస్తున్నారు.